హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఖుషి జషు ఛానల్. సో, మా ఊర్లో జరిగే పోలేరమ్మ జాతర గురించి ఈ వీడియోలో ఫుల్‌గా తీస్తున్నాను. చూసేయండి. మన అన్నదానము అందరూ వచ్చారు, కోడళ్ళు కొడుకులు అందరూ వచ్చారు. మా ఫ్రెండు సో, పొంగల్ పెట్టేటప్పుడు మా అత్తోళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆమె కూడా వీడియోలో ఎంటర్ అయింది. సో, ఆ హ్యాపీనెస్ అనమాట. ఫైనల్లీ మేమైతే మార్నింగ్ అందరం టెంపుల్కి అయితే వచ్చేసాము. సో, రాంగాల్నే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. చూసేయండి. ఆగండి. ओम माचव्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, పంతులు గారు అయితే ఎర్లీ మార్నింగ్ 4కే వచ్చారంట. అదే డిస్కషన్ అనమాట. పంతులు గారు మీరు పాపం నీరసంగా ఉన్నారు, ఏం తినలేదు, జ్యూస్ అన్నా తాగండి అని టెంపుల్కి వచ్చిన అందరూ బతిమలాడుతున్నారు. ఆయన ఇది కూడా వీడియో తీసి పెట్టండి అని జోక్గా అంటున్నారు. మెయిన్ జాతర అయితే ఎంటర్ అయిపోయిందండి. ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే ముందే పొంగళ్ళు మనం పొద్దున్నే గుడికి తీసుకెళ్తాము అమ్మవారికి నైవేద్యంగా. తర్వాత ఇలా మేకల్ని కోడుల్ని తింటాం అనమాట భోజనాలు. కానీ ఈ ఊర్లో అలా కాదు జరిగేది. ఆ పొంగల్ పొద్దున్నే పెట్టి భోజనాలు తినేసిన తర్వాత నైట్కి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తారు. సో అదే అనమాట ఇక్కడ చిత్రం. చూసేసేయండి. సహజంగా ఇలా అమ్మవారి జాతరలో అయితే ఎవరో ఒకరి ఒంట్లోకి అమ్మవారు అయితే పూనుతుంది. ఇక్కడ రెడ్ శారీ కట్టుకున్న ఆమె ఒంట్లో కూడా అమ్మవారు పూనిందనమాట. ఫస్ట్ టైం అయితే కాదు, ప్రతి సంవత్సరం ఆమెకి ఇలాగే జరుగుతూ ఉంటుంది. జాతరలు అంటే సంబరాలు సంతోషాలే కాదు, అనుకోకుండా ఇలా చిన్న చిన్న ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ టెంపుల్కి చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 దాకా అవుతుంది. ఆ ఇష్యూయే ఈ గొడవ అనమాట. నిజంగా ఇలాంటి విచిత్రమైన ఆచారం అయితే నేను ఎక్కడ చూడలే. ఊరేగింపు అయితే ఇంకా మా ఇంటి ముందుకైతే వచ్చిందండి. మా మరిది మా ఆయన ఇద్దరు అయితే విచ్చలవిడిగా తెగ ఎగురుతున్నారు. ఇంకా దూడలకైతే అలా నీళ్లు వంపేసేసి కొబ్బరికాయ అయితే కొట్టారండి. ఈ లోపే పిల్లలు పాపం తెగ ఏడుస్తున్నారు భయానికి. ఇక్కడ ఉన్న 2 దూడ పిల్లల్ని అయితే బలిస్తున్నారేమో అనుకున్నాను. కాదు, కేవలం ఊరేగింపుకి మాత్రమే. ఇక్కడ 3 గ్రామ దేవతలు ఉంటారండి. ఈమె 3వ ఆమె. ఈమె చుట్టూ తిరిగిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి అయితే అందరూ ఎంటర్ అవుతారు. అమ్మవారు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు లేరు. అందరూ ఒకసారి అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకోండి, మళ్ళీ అందరూ వస్తారు.
హమ్మయ్య! ఎట్టకేలకి అమ్మవారికి అయితే నైవేద్యాన్ని సమర్పించేశారు. సో, అందరూ ఇంకా పొంగళ్ళు అయితే తిని, అలాగే పానకం తాగడానికి గ్లాసులు పట్టుకొని రెడీగా అయితే ఉన్నారు. ఇది మా ఊరి పోలేరమ్మ జాతర. మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతుందా? కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి అమ్మవారిని దగ్గరుండి దర్శించుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులో కోరికలన్నీ నెరవేరాలని, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్.